సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి విశాఖ భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో భూదోపిడీకి పాల్పడ్డారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 2019లో ఏపీ ఐఐసి మెగా ఫుడ్ పార్క్ కోసం కేటాయించిన 74.48 ఎకరాలను జవహర్ రెడ్డి బినామీల పేరుతో కొట్టేశారని అన్నారు. రైతులకు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి 100 కోట్ల విలువ చేసే భూమిని కాజేశారని విమర్శించారు. భూదోపిడీకి పాల్పడిన జవహర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని 596 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ అవసరాల కోసం ఏపీఐసి సేకరించడం కానీ ప్రభుత్వ భూముల కింద ఉన్నవి కానీ ఇంకా ఎన్ని వేల ఎకరాలు దోచేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎక్కడైనా అలైన్మెంట్ అయిపోయిన భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారు కానీ ఒకవేళ రైతులకు కనుక అవార్డు కాపీలు ఇవ్వకపోతే, రైతులు కనుక పరిహారం ఇవ్వకపోతే అది ప్రభుత్వం రైతులు చూసుకుంటారు. కానీ ఒకవేళ ఇవ్వని పక్షంలో అలైన్మెంట్ అయిపోయిన భూమిని ఏపీఐసి భూమిని కొట్టేయడం ఏంటండి? రైతుల దగ్గర మళ్ళీ రైతుల దగ్గరికి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటంటే జవహర్ రెడ్డి బినామీ సూర్యుడు త్రిలోకు అంటే భోగాపురం అక్కడ 2.5 కోట్లు ఇచ్చి 4 కోట్ల వరకు ఎకరం ఉంది. సాక్షాత్తు ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక సింగిల్ ఎక్స్టెంట్ ఇదంతా కూడా జవహర్ రెడ్డి దోచేసిన విధానాన్ని ఎంత దారుణంగా ఉందో చూడవచ్చు. దీన్ని బట్టి కింద విఆర్ఓ స్థాయినిచ్చి ఎంఆర్ఓనిచ్చి జాయింట్ కలెక్టరు మొత్తం అందరూ జైలుకి వెళ్ళిపోతారు. దీంట్లో జవహర్ రెడ్డి చేసిన భూభాగతంలో వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోవాలి. అసలు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం